నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఏపీలో పోస్టల్ బ్యాలెట్ హడావుడి నడుస్తుంది. మరొకప్పుడు ఏంటంటే ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగస్తులందరికీ పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని డ్యూటీలో ఉండడం వల్ల ఓటేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ముందుగానే పోస్టల్ బ్యాలెట్లు ఇస్తారు. ఆ పోస్టల్ బ్యాలెట్ ద్వారా మరి ఏ పార్టీకి వేయాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. మరి ఈసారి చాలామంది వృద్ధులకి ఇళ్లలో ఉండి రాలేని పరిస్థితి, బెడ్ మీద ఉండి కదలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి కూడా హోమ్ పోలింగు, ఇళ్ళ దగ్గరే పోలింగు జరిగే విధంగా కూడా ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రక్రియ పూర్తి చేసింది. మరి అదేవిధంగా చాలామంది జర్నలిస్టులకి వృత్తిపరంగా బిజీగా ఉంటున్నప్పటికీ కూడా అన్ని జిల్లాల్లో వారు బిజీ పోలింగ్ రోజు ఆయా జిల్లాల్లో పర్యటిస్తారు కాబట్టి మరి ఆ రోజు ఓటు వేయడానికి కుదరదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని తొలిసారిగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ అవకాశాన్ని కల్పించింది. జర్నలిస్టులు కూడా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా మరి గత 4 రోజులుగా పోలింగ్ ప్రక్రియని పోలింగ్లో పోస్టల్ బ్యాలెట్ని ఉపయోగించుకున్నారు. గందరగోళం, కొన్ని చోట్ల ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో డ్యూటీ ఉంది, వేరే కాన్స్టిట్యున్సీలో పేరు ఉంది, అక్కడికి వెళ్తే అక్కడ పేరు లేదు, వేరే చూడదని చెప్పి గందరగోళం సృష్టించిన సందర్భంలో మరి ముఖ్యంగా ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ గారు వెంటనే ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులకు ఆధారంగా వెంటనే స్పందించి వారితో మాట్లాడి ఎవరైతే పోలింగ్ డ్యూటీలో ఉన్నారో ఆ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ వెంటనే ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. మరి ఈసారి పోస్టల్ బ్యాలెట్ అంటే ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ప్రచారం విస్తృతంగా జరిగింది. 2019లో ఇదే విధంగా ఇప్పుడు ఎవరైతే ఉద్యోగస్తులు, టీచర్స్, వివిధ విభాగాల ఉద్యోగస్తులందరూ కూడా మరి అప్పుడున్న ప్రభుత్వం ఎవరు, 2019 ముందున్న ప్రభుత్వం టీడీపీ. ఆ టీడీపీ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకతతో మళ్ళీ 2019లో వైఎస్ఆర్సీపీకి పోస్టల్ బ్యాలెట్లో దాదాపుగా 95% ఎంప్లాయీస్ వన్ సైడ్గా పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేసి బయటికి చూపించి ఓట్లేసిన సందర్భం అత్యుత్సాహం ప్రదర్శించారు 2019లో ఉద్యోగస్తులు. ఇప్పుడు అదే అత్యుత్సాహం రివర్స్ గేర్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారని ఉద్యోగస్తులకి డిఏలు ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వలేదని, పిఆర్సీ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని, అదేవిధంగా సిపిఎస్ విధానంలో ప్రభుత్వం ఎన్నికల హామీని మర్చిపోయిందని, పట్టించుకోలేదని, ఇట్లా రకరకాల సాకులతో ఉద్యోగస్తులందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఓట్లు లేకుండా టీడీపీకి, కూటమికి ఓట్లేసని చెప్పి చెప్పుకుంటున్నారు. కానీ చాలామంది ఎంప్లాయీస్ వారికి గవర్నమెంట్ పరంగా ఏమి లబ్ధి చేకూరింది, ఏమి లబ్ధి చేకూరలేదు, పిఆర్సీ అమలైతే అందరికీ ఉపయోగపడుద్ది, సిపిఎస్ చేయగలిగితే అందరికీ ఉపయోగపడుద్ది కాబట్టి మరి గతంలో 2019లో టీడీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మళ్ళీ ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ కావాలని కోరుకున్న ఉద్యోగస్తులు మళ్ళీ 2024 ఎన్నికల్లో మరి టీడీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ఉద్యోగస్తులందరూ కూడా మళ్ళీ పునరాలోచనలో పడి మళ్ళా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయడం వల్ల ఉద్యోగస్తులకి కొంత ఊరట కలుగుతుంది. కాకపోతే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందుల దృష్ట్యా జగన్ గారు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా 2024 తర్వాత ఉద్యోగస్తులకి సిపిఎస్ విషయంలో న్యాయం జరుగుతుందని చాలామంది ఉద్యోగస్తులు భావించి ఈసారి పోస్టల్ బ్యాలెట్లో వైఎస్ఆర్సీపీకి కూడా గతంలో 95% వేశారు, ఈసారి 45-50% వరకు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారని మనకున్న సమాచారం. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో వివిధ డిపార్ట్మెంట్లో కానీ వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు 5 లక్షల నుంచి దాదాపు 6 లక్షల వరకు ఉండొచ్చు. మరి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఒకే కట్టుకట్టుకుని ఒకే పార్టీకి ఓట్లు వేయడం అనేది ఇంపాసిబుల్. మరి వీళ్ళలోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మరి సంక్షేమ పథకాలు వారు కానీ, వారి అనుచరులు కానీ, కుటుంబాలు కానీ ఎవరైనా అందుకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మీద అభిమానం ఉంటుంది. రెండోది పరిపాలన మీద చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి టాలీ చేసుకుంటారు ఉద్యోగస్తులు. పరిపాలన ప్రశాంతంగా ఉందా లేదా, ఉద్యోగస్తులకు టెన్షన్ ఉందా లేదా, మరి ఏ విధంగా ప్రశాంతత చేకూరుతుందనేది టాలీ చేస్తే జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ మంది ఉద్యోగస్తులు జై కొడుతున్నట్టు తెలుస్తుంది మనకి. మరి ఈ పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్ స్టార్టింగ్ రోజున కొంతమంది అటు టీడీపీ, ఇటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల వద్ద అక్కడే ఉండి ప్రజలకు నజరానాలు అందించారు. ఓటర్లకి ఆకర్షించేలా నోట్లు పంపిణీ చేసిన ప్రచారం ఉంది. తొలి రోజు టీడీపీ కూడా
ఉద్యోగస్తులకి నోట్లు పంపిణీ చేశారు ఆయా పోలింగ్ కేంద్రం దగ్గర అని ప్రచారం జరుగుతుంది. రెండో రోజు నుండి ఉద్యోగస్తులు స్వచ్ఛందంగా టీడీపీకి ఓట్లు వేస్తున్నారు కాబట్టి డబ్బులు పంచని అవసరం లేదని కొన్ని నియోజకవర్గాల్లో డబ్బులు పంచకపోవటం వల్ల వాళ్ళంతా కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా ఈసారి 2019లో వైసీపీకి ఎలా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారో ఈసారి కూడా పోస్టల్ బ్యాలెట్లో ఈసారి టీడీపీకి అని చెప్పి ప్రచారం జరుగుతుంది. కానీ 90% అయితే టీడీపీకి అయితే కాదు. ఒక 60 నుండి 70% వరకు టీడీపీ కూటమికి ఓట్లు వేయొచ్చు ఉద్యోగస్తులు. మిగిలిన 40-50% ఓటు బ్యాంకు ఉద్యోగస్తులందరూ కూడా వైఎస్ఆర్సీపీకి పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓట్లు వేసారని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా ఆంధ్ర రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్లో వచ్చిన ఉద్యోగస్తుల ఓట్ల కంటే దరిదాపుగా 5 కోట్ల మంది జనాభాలో 2 కోట్ల మంది స్కీములు తీసుకున్నారు వైఎస్ఆర్సీపీలో. దాంట్లో స్కీములు తీసుకున్న ప్రతి ఓటర్ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ రావాలని కావాలని వైఎస్ఆర్సీపీని గెలిపించాలని చెప్పి ఆకాంక్షలో ఉన్న క్రమంలో మరి ఈ పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగస్తులు ఓట్లు వేసినప్పుడు కొంత వ్యతిరేకంగా వేసినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి నష్టమా అంటే కొంతమంది మేధావులు సీనియర్లు అంచనాలు వేస్తున్న వాళ్ళు పెద్ద నష్టమేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక లెక్కలు ఉన్నాయి. ఆ లెక్క ప్రకారమే ఏ ప్రాంతంలో ఏ ఓటు ఎక్కడ పడుతుంది, ఏ సామాజిక వర్గం ఓట్లు వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి అనేది లెక్కల్లోనే ఆయన తన పని చేసుకుంటున్నాడు. ఖచ్చితంగా వచ్చేది 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి ఉద్యోగస్తులని ఒక వర్గం అంతా కూడా ప్రచారం జరుగుతుంది, ప్రచారం చేస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో కూటమికి పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు వేసిన ఉద్యోగస్తులకి మరి జూన్ 4 తర్వాత తల పట్టుకునే అవకాశం ఉందా, తల పైకెత్తి చూసే అవకాశం కనిపిస్తా లేదనేది ఇంకా కొద్ది రోజులు అధికంగా తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగస్తులు ఈసారి 2గా చీలిపోయి కొంతమంది వాళ్ళు నచ్చిన పార్టీకి, కొంతమంది జగన్ గారికి సపోర్ట్గా వేసిన ఓట్లు చాలామంది ఉన్నాయి. మరి ఏ పర్సంటేజ్ ఓటు బ్యాంకు నమోదైందనేది కౌంటింగ్ రోజునే తేలే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.